తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వేలాది మంది గంగపుత్రులకు ఉపాధి కల్పించే విశాఖ ఫిషింగ్ హార్బర్ సంక్షోభంలో చిక్కుకుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ హార్బర్లో సరిగ్గా వేట సీజన్లో ఐస్ కొరత ఏర్పడింది. సముద్రంలోకి వెళ్లే బోట్లకు సరిపడా ఐస్ లేక చేపలు పాడైపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖ హార్బర్లో ఈ ఐస్ కొరత ఎందుకు వేధిస్తోంది? మత్స్యకారులకు జరుగుతున్న నష్టమేంటో ఈ కథనంలో చూద్దాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలోని అత్యంత కీలకమైన మత్స్య సంపద కేంద్రం. సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లు సుమారు 700 నుంచి 800 వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తీర ప్రాంతానికి దగ్గరగా వేట చేసే చిన్న బోట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అదనంగా ఈ ఏడాది మరో 200కు పైగా ఫిషింగ్ బోట్లు విశాఖ హార్బర్ కు వచ్చాయి. దీంతో ఐస్ సమస్య వచ్చింది. చేపలు పాడవకుండా భద్రపరిచేందుకు ఐస్ అత్యంత కీలకం. సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే లాంగ్ లైన్ బోట్లు 30 నుంచి 40 టన్నుల వరకు ఐస్ ను తీసుకెళ్తాయి. అయితే మెకనైజ్డ్ బోట్లు ఒక్కో వేట సాగించేందుకు 10 నుంచి 12 టన్నుల వరకు ఐస్ ను తీసుకెళ్తాయి. విశాఖ హార్బర్ లో తరచూ వేసవి కాలంలో లేదా కొత్త వేట సీజన్ ప్రారంభమైనప్పుడు తీవ్రమైన ఐస్ కొరత ఏర్పడుతుంటుంది. ఈసారి ఇతర ప్రాంతాల నుంచి లాంగ్ లైన్ బోట్లు తెచ్చుకోవడంతో ఐస్ డిమాండ్ మరింత పెరిగి కొరత ఏర్పడింది. ఐస్ దొరకని కారణంగా అనేక బోట్లు సముద్ర వెలుపలికి వెళ్లలేక హార్బర్ లోనే నిలిచిపోతున్నాయి. వేటలో పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు నిల్వ ఉండక పాడైపోతుండటంతో నష్టం వాటిల్లుతోందని మత్స్యకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐస్ కొరత కారణంగా కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లకు చేపల సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు. ఫిషింగ్ బోట్ల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఐస్ కోసం అయితే చాలా ఇబ్బందిగా జట్టులో ఉన్నాం. ఆ బోట్ వచ్చింది అనుకోండి 5 రోజుల వరకు జట్టులో ఉండవలసి వస్తుంది ఐస్ లేక. ఇక్కడ 1000 బోట్ల వరకు ఉన్నాయి. తెప్పలు అవన్నీ కలిపి ఒక్కొక్క బోటు మీద 10 మంది జీవనోపాధి కలుగుతుంది. కళాశాల డ్రైవర్లు అనగా చాలా ఇబ్బందిగా ఉంది ఐస్ కోసం. ఆ గంగను నమ్ముకొని మేము బతకాల. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఐస్ దొక్క ప్రతి బోటు బాండర్ కూడా చాలా కష్టాల్లో ఇబ్బంది పడుతుండు. టన్ను ఇప్పుడు 1400-1500 ఉంది. 1000 రూపాయలకు వచ్చినట్టుగా ఆ మత్స్యకారుడికి ఐస్ అందినట్టుగా ప్రభుత్వం కూడా షరతు తీసుకోను. ఐస్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి బోటు వెళ్ళొచ్చిన దగ్గర 5 రోజులు 6 రోజులు ఆగిపోవడం వస్తుంది. వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఐస్కి ఇబ్బంది పడుతున్నారు. ప్యాకింగ్ కూడా వాళ్ళకి దొరకట్లేదు. ఇప్పుడు ఐస్ లేకపోతే మధ్యలోనూ ఇప్పుడు ఏటకి వెళ్ళినా సగం ఐస్ ఎట్టుకుని వెళ్ళిపోయి సరుకు పడినా మధ్యలో పాడైపోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయిల్ డబ్బులు రావట్లేదు మాకు. రైలు వ్యాపారస్తులు కదండి సార్. ఇప్పుడు సడన్గా బోట్ వచ్చిందంటే మేము సరుకులు తీయాలి సార్. ఆ ఐస్ అనేది లేక కొంచెం లేట్ అవుతుంది. ఐస్ అయితే ఇబ్బంది జెట్టి ఫీల్డ్లో మాత్రం ఉంది సార్. ఇప్పుడు ఏ సంవత్సరం లేదు జెట్టి ఫీల్డ్లోనే. ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. బోటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ప్యాకింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఐస్ ప్లాంట్ ఉండేది ఒక 3-4 ఉన్నాయండి. అవి సరిపోవు. ఈ బోట్లు చూస్తే ఎక్కువైపోయాయండి. హార్బర్లో తగినన్ని ఐస్ యూనిట్లు లేక బోట్ల యజమానులు, ట్రేడర్స్, ఎగుమతిదారులు కొంత నష్టాలు ఎదుర్కొంటున్నారు. అధిక విద్యుత్ ఛార్జీలు, కమర్షియల్ లీజు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొత్త పెట్టుబడిదారులు ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి అనేక బోట్లు ఇతర రాష్ట్రాల్లోని ఆగిపోయినటువంటి బోట్లు ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళి డబ్బులు పట్టుకొని వెళ్ళి కొనుక్కొని తెచ్చారు. ఏదైతే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగినప్పుడు సుమారు 250 బోట్లకి కెపాసిటీ. కానీ ఇప్పుడు ఏదైతే ఫిషింగ్ హార్బర్ బోట్లు పెరిగే కొద్దీ 700 బోట్లు, అలాగే అదనంగా వచ్చినటువంటి ఈ 300 బోట్లు కలుపుకుంటే 1200 బోట్లు అదనంగా వచ్చాయి. అంటే దానివల్ల ఐస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి లోపం వలన అనేక బోట్లు రావడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ కూడా కాస్త చలువు తీసుకొని సబ్సిడీ ఇచ్చి ఇంకొక 2-3 ప్లాంట్లు పెంచితే ఐస్ కొరత బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం.